ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ రోజు సాక్షి లైఫ్ లో నాతో పాటు గెస్ట్ గా జాయిన్ అవుతున్నారు డాక్టర్ రామకృష్ణ గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి. 40 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఆయనకి ఉంది ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ విత్ మెనీ పల్మనాలజికల్ ప్రాబ్లమ్స్. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సబ్జెక్ట్ ఇస్ అబౌట్ వెరీ కామన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ప్రివలెంట్ ఇన్ ఇండియా. ఇప్పటికీ దాని గురించి అంటే ఆ వ్యాధి పేరు చెప్తేనే వణుకు స్టార్ట్ అయ్యే కేసెస్ బోలెడు మంది ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. అండ్ దట్ ఈస్ ట్యూబర్క్యులోసిస్, టీబీ. సార్, టీబీని ఎప్పుడో పూర్వ జన్మలో కనుక్కున్నారు సార్. ఇప్పటికీ టీబీతో ప్రాణాలు పోతున్నాయి అని అంటే భయంగా ఉంది సార్. టీబీ గురించి అంత ప్రాణాంతకమైన జబ్బుకి మనం ఏం చేయలేకపోతున్నామంటారా? టీబీ అనేది ప్రపంచంలో సుమారు 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఈవెన్ మహాభారతంలో కూడా టీబీ గురించి యక్ష్మ అని ప్రకటించారు. కానీ అక్కడ కొన్ని క్యారెక్టర్లు టీబీ వల్ల చనిపోయినట్టు కూడా రాశారు. కానీ ఆ వ్యాధి మానవాళికి ఈ రోజుకి కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధిగా గుర్తింపబడింది. 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రజ్ఞుడు టీబీ క్రిమిని కనుక్కున్నాడు. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమి ద్వారా వస్తుంది. అది సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధి కింద ప్రారంభమై శరీరంలోని ఏ ఇతర అవయవాలకైనా రావచ్చు. కానీ ఈ 140 సంవత్సరాల్లో అనేక మార్పులు జరిగాయి. రోగ నిర్ధారణకైనా దాని ట్రీట్మెంట్కైనా అనేక మార్పులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా టీబీ ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద ప్రాణాంతక వ్యాధిగా ఉన్నది. మొత్తం ప్రపంచంలో 10 మిలియన్లు, ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మందికి టీబీ వ్యాధిని గుర్తిస్తారు. వాటిలో 2.5 మిలియన్లు అంటే 25 లక్షల మందికి భారతదేశంలో, అంటే సుమారుగా ప్రపంచంలో ఉన్న టీబీ వ్యాధిలో 25% మంది భారతదేశంలోనే గుర్తింపబడుతున్నారు. అసలు ఏంటి సార్ టీబీ అంటే ఏంటి? ఎందుకు అది అంత ప్రాణాంతకం? టీబీ ట్యూబర్క్యులోసిస్ అన్న వ్యాధి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే క్రిమి ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. అది సాధారణంగా మన దేశం లాంటి దేశంలో సుమారు 40% మందికి లోపల ఉంటుంది, కానీ వ్యాధి రూపంలో ఉండదు. టీబీ క్రిమి ప్రైమరీ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కానీ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ టీబీ వ్యాధి రూపంలో మారి అది సరి అయిన వైద్యం చేయించకపోతే అది ప్రాణాంతకంగా సంభవిస్తుంది. సార్, ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫెక్షన్ టీబీ, పోస్ట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ టీబీ అని వింటూ ఉంటాం కదా, అంటే ఏంటి సార్? ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే సాధారణంగా మొట్టమొదటి 5 సంవత్సరాల లోపల భారతదేశంలోని పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంది. ఇతర దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్లోని వాళ్ళకి ప్రైమరీ ఇన్ఫెక్షన్ లేట్గా వస్తుంది, అంటే 15 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఇన్ఫెక్షను అప్పర్ పార్ట్ ఆఫ్ ది లోవర్ లోబ్స్ కానీ, లోవర్ పార్ట్ ఆఫ్ ది అప్పర్ లోబ్స్ కానీ, ఆర్ మిడిల్ లోబ్లో కానీ ప్రైమరీ ఇన్ఫెక్షను వస్తుంది. ప్రైమరీ ఇన్ఫెక్షను దానంతటా అది మానుతుంది. 6 వారాల తర్వాత అది రీజినల్ లింఫెడినోపతి కింద, అంటే దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్ వాచి అది ప్రైమరీ కాంప్లెక్స్ కింద మారుతుంది. సాధారణంగా ప్రైమరీ ఇన్ఫెక్షన్ కానీ ఆ రీజనల్ లింఫ్ నోడ్స్ కానీ ఒక 6 నెలల లోపల కంప్లీట్గా మానిపోతాయి 190% మందిని. కానీ ఒక 10% మందికి అది మెల్లిగా ప్రైమరీ ఇన్ఫెక్షన్ కానీ కావచ్చు, ఆ లింఫ్ నోడ్స్లో ఉన్న ట్యూబర్క్యులస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, గ్రాడ్యువల్గా స్ప్రెడ్ అయ్యి రకరకాల అవయవాల్లో లోపల ప్రైమరీ ఇన్ఫెక్షన్ కింద ఉండొచ్చును. కానీ పోస్ట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే ఇది శరీరంలో స్తబ్దుగా అయిపోయిన గ్రాన్యులోమా, టీబీ గ్రాన్యులోమా దాని అంతా నిలకడగా ఉంటుంది. దానివల్ల హాని ఏమీ లేదు. కానీ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, ఆహార లోపం వల్ల కానీ, డయాబెటీస్ లాంటి షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కానీ, ఇతరత్ర కార్టికోస్టెరాయిడ్ లాంటి మందులు వాడుతున్నప్పుడు కానీ, హెచ్ఐవి లాంటి వ్యాధి ఉన్నప్పుడు కానీ ప్రైమరీ ఇన్ఫెక్షను మళ్ళీ వ్యాపించి పోస్ట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ కింద శరీరంలో రకరకాల అవయవాల్లో కనపడుతుంది.